నమస్తే, నా పేరు శ్రీకాంత్. మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఉప్పుగూడ, లలితాబాగ్, పాత బస్తీ, తెలంగాణ. ఇక్కడ మేము ఆపరేషన్ సింధూర్ ఎంచుకోవడానికి కారణం పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి మహిళా శక్తిని ప్రపంచానికి మరియు భారతదేశం మొత్తం మరీ చూపించడానికి ఆపరేషన్ సింధూర్ అనే టీంని సెలెక్ట్ చేసుకోవడం జరిగినది. దాంట్లో భాగంగానే మనకు ఆ రోజు క్రూషియల్ ప్లే చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే S-400. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 6 వెహికల్ సంబంధించిన కనెక్టెడ్ మిజైల్ వెహికల్. దీనికి 4 మిజైల్స్ ఉంటాయి, కనెక్టెడ్ మిజైల్స్ రాడార్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. 60 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎయిర్లో స్ట్రైక్ చేసి మనల్ని ఉంచగలుగుతుంటుంది. అదే భాగంగా బ్రహ్మోస్ మిసైల్స్ కొన్ని చేసుకోవడం జరిగినది. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా ఏంటంటే మన సౌండ్ కంటే కూడా 3 టైమ్స్ ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క వినాయకుడు కూడా వైమానిక దళ అధికారి అంటే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ లాగా ఉంటాడు. ప్రౌడ్ మూమెంట్ అంటే అక్కడ అటాక్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ అవుతుంది మన వ్యోమిక సింగ్ గారు. అదే మూమెంట్ ఇది. వ్యోమిక సింగ్ గారు అటాక్ చేసి ఇక్కడ మన ఇండియాకు వస్తూ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యి ఫైటర్ జెట్ ల్యాండ్ అయిన తర్వాత తను వచ్చే మూమెంట్ ని మనం వినాయకుడు రూపంలో చూపించుకుంటున్నాం. ఇక్కడ బెటాలియన్ ఏమో ర్యాట్స్ విత్ గన్ అని చెప్పేసి మన మూషికాలను గన్స్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగినది. కొన్ని బ్రీఫ్స్ ఇచ్చాము, బ్రహ్మోస్ గురించి చెప్పాము. అదేవిధంగా లోపల మన ఆలయంలోనే ఒక 20 మినిట్స్ వీడియోని కూడా రేపటి నుంచి మన నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రారంభం చేస్తాము. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా AI రూపంలో దాన్ని చిత్రీకరించి స్వయంగా మేమే దాన్ని తయారు చేసి అన్నిటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ప్రొజెక్టర్ పెట్టి అక్కడ అందరికీ అర్థం చేపించి మొత్తానికి ఓవరాల్గా ఈ సింధూర్ కాన్సెప్ట్లా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మహిళా శక్తిని ప్రపంచానికి భారతదేశానికి ఇంకా చూపెట్టే విధంగా వాళ్ళ గొప్పతనాన్ని తెలిపే విధంగా. ఎందుకంటే 2 మహిళలే పాకిస్తాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు పాల్గొని సక్సెస్ఫుల్ చేసి వచ్చారు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వీరత్వాన్ని చాటి చెప్పడానికే సింధూర్ని ఎంచుకున్నాం. నా పేరు సుశీల్, మాది మల్లికార్జున స్వామి నగర్. మల్లికార్జున స్వామి నగర్ యూత్ అసోసియేషన్ అని చెప్పి మా అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్ ఇది 49th ఇయర్ సెలబ్రేషన్. నెక్స్ట్ ఇయర్ 50th కాబోతుంది. ఈ ఇయర్ మాకు కాన్సెప్ట్ తీసుకుంది సింధూర్ తీసుకున్నాము. లాస్ట్ 2023లో చంద్రయాన్ చేసినాం. ఈసారికి వచ్చే వరకు సింధూర్ ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి సింధూర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఈ సింధూర్లోనే భాగంగానే వినాయకుడిని నేవీ అధికారిగా ఒక జెట్ నుంచి దిగి వచ్చిన రూపంలో ఆయనని రూపొందించుకోవడం జరిగింది. ఈ విగ్రహానికి గిట మేము రాజేంద్ర నగర్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. దాని తర్వాత దానికి కాన్సెప్ట్ అంతా మాదే ఇచ్చి మేము చేయించుకున్నాం. దాంతోపాటే ఈ S-400 వెహికల్ కానీ, ఈ బ్రహ్మోస్ మిజైల్స్ కానీ, ఇట్లా ఈ ఎలుకలను ఆర్మీ ఫోర్స్లో చూపెట్టడం కానీ ఇవన్నీ రెడీ చేసుకొని గుడిలో అలంకరించి పిల్లలకు మెయిన్ ఉద్దేశంగా పిల్లలకు ఒక 20 మినిట్స్ ఏవి చేసి మినీ థియేటర్గా రూపొందించి అందులో ప్రాజెక్ట్ చేసి చూపించడం కానీ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. పూజా విధానం యాజ్ యూజువల్ కంపల్సరీ ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి సింధూర్ గురించి ఈ కాన్సెప్ట్. ఇప్పటి వరకు టోటల్గా మా ఎస్టిమేషన్ ఒక 15 lakhs వరకు ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs కంప్లీట్ అయిపోయింది. ఈ విగ్రహం తయారీకి కానీ, ఈ మిజైల్స్ చేయడం కానీ, ఈ టెంపుల్ అవేర్నెస్, ఈ ప్రామిసెస్ మొత్తం రెడీ చేయడానికి కానీ, ఇంకా ఫర్దర్ ఇంకా పూజా విధానం కానీ, పూజా కార్యక్రమాలు కానీ. మెయిన్ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రాధాకృష్ణ వేషాధారణ రంగోలీ ప్రోగ్రామ్ ఉంది. ఇదే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి ఒక డే వదిలేసిన తర్వాత మరి నెక్స్ట్ డేకి మహిళలచే దీపాలంకరణ. అంటే ఈ రోడ్ పైన ఉన్న మీరు వచ్చిన ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ పైన మొత్తము రోడ్ బ్లాక్ చేసేసి టోటల్గా దీపాలు మేము అరేంజ్ చేసిస్తాము. మా బస్తీలో ఉన్న పిల్లలు కానీ, స్కూల్స్ నుంచి ఉన్న పిల్లలు కానీ, మహిళలు కానీ వాళ్ళు వచ్చి ఆ దీపాలంకరణలో దీపాలు ముట్టియడము అదొక డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. అది మాకు ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్ గానే జరిగింది కాబట్టి దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం.